అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్న సూరే అన్నజ్మే 4వ వివరణ. 1వ రుకు. అతను విశ్వసనీయుడు, మీ మిత్రుడు, ఉన్మాది కాడు. ఆయన ఆ సందేశవాహకుని ప్రకాశమానమైన దిగ్మండలాన చూశాడు. 19వ సూర 23వ ఆయత్. ఇంకా 2 బహ్రా సూర 97వ ఆయట్లో ఈ బోధన ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయ ఫలకాన ఏ దైవదూత ద్వారా అవతరింపజేయబడిందో ఆ దైవదూత పేరు కూడా తెలుపడం జరిగింది. వీరికి చెప్పు, జిబ్రీల్ పట్ల శత్రుత్వం కలిగి ఉండే వ్యక్తి తెలుసుకోవడం అవసరం. ఈ ఖురాన్ని అల్లాహ్ అనుజ్ఞతోనే జిబ్రీల్ నీ హృదయాన అవతరింపజేశాడు. ఈ ఆయత్లను అన్నింటినీ నజ్మ్ సూరాలోని ఈ ఆయత్తో కలిపి చదివినట్లయితే ఇక్కడ మహాశక్తిమంతుడు అయిన బోధకుడు జిబ్రీల్ అలైహిస్సలాం మాత్రమేనని, పరమప్రభు అల్లాహ్ ఉద్దేశించబడలేదన్న విషయంలో ఎటువంటి సందేహానికి ఆస్కారమే మిగలదు. ఈ విషయంలో సవివరమైన చర్చ ముందుకు వస్తున్నది. ఈ సందర్భంలో కొందరు జిబ్రీల్ ఆమీన్ని దైవ సందేశహరుల సల్లల్లాహు అలైహి వసల్లంకు బోధకుడుగా పరిగణించడం ఎలా సాధ్యమవుతుందని అనుమానం వ్యక్తం చేస్తారు. వారి అభ్యంతరం ఏమిటంటే, ఆయన్ని గురువుగారు, ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లంని శిష్యునిగాను అనుకోవలసి ఉంటుంది. దీన్ని బట్టి ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం పైన జిబ్రీల్కే ఘనత లభించటం తప్పనిసరి అవుతుంది. అయితే ఈ అనుమానం తప్పైనది. ఎందుకంటే జిబ్రీల్ అలైహిస్సలాం తన వ్యక్తిగత జ్ఞానం ద్వారా ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లంకి బోధ గర్పడం లేదు. అలా అయితేనే ఆయనకు తప్పనిసరిగా ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం పైన ఘనత ప్రాప్తమవుతుంది. వాస్తవానికి పరమప్రభు అల్లాహ్ ఆయన్ని ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు జ్ఞానం చేరవేసేందుకు మార్గంగా నియమించాడు. ఆయన కేవలం బోధనా మాధ్యమం అయ్యే మేరకు బాహ్యంలో ఆయనకు సల్లల్లాహు అలైహి వసల్లంకు బోధకులు అంతే. దీనివల్ల ఆయనకు ఘనత ఉన్నట్లు ఏ కోణంలోనూ ప్రస్ఫుటమవుదు. దీన్ని ఇలా చూడాలి. 5 పూటల నమాజ్ విధి అయిన తర్వాత అల్లాహ్ దైవ సందేశహరుల సల్లల్లాహు అలైహి వసల్లంకు నమాజ్కు సరైన వేళలు తెలుపడానికి జిబ్రీల్ అలైహిస్సలాంని ఆయన వద్దకు పంపించాడు. ఆయనేమో 2 రోజుల వరకు 5 వేళల నమాజులు ఆయనకు చేయించారు. ఈ గాథ అంతా బుఖారీ, ముస్లిం, అబూదావుద్, తిర్మిజీ, ముఅత్తా తదితర హదీసు గ్రంథాల్లో సరైన ప్రమాణాలతో వివరించబడింది. ఇందులో స్వయంగా ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, తాను ముక్తదీనై అనుసరించగా జిబ్రీల్ అలైహిస్సలాం ఇమాంగా తనకు నమాజ్ చేయించారు అని. అయితే కేవలం ఇలా బోధన కోసం ఆయన్ని ఇమాంగా నియమించడం వల్ల ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కన్నా ఘనత గల్ల వారన్న భావం ఏమాత్రం ఏర్పడదు. మూలంలో జూమిర్రతిన్ అన్న పదప్రయోగం జరిగింది. ఇబ్ను అబ్బాస్ ఖతాదా దీనికి అందమైన వైభవం గల అన్న అర్థం చెబుతారు. ముజాహిద్, హసన్ బస్రీ, ఇబ్ను జైద్, సుఫ్యాన్ సౌరీ ప్రకారం దీని అసలు అర్థం బలం గల అన్నది. సయీద్ బిన్ ముసయ్యబ్ దృష్టిలో దీని భావం విజ్ఞత గల అని వస్తుంది. ఒక హదీసులో ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. ఈ వచనంలో ఆయన జూమిర్రతిన్ అన్న పదాన్ని ఆరోగ్యవంతుడు, శక్తి సౌష్ఠం గలవాడు అన్న భావంలో ప్రయోగించారు. అరబీ నుడికారం ప్రకారం ఈ పదం అత్యంత సవ్యమైన అభిప్రాయం గల, బుద్ధిమంతుడు, వివేకవంతుడు అన్న భావంలోనూ ప్రయోగించబడుతుంది. పరమప్రభు అల్లాహ్ ఇక్కడ జిబ్రీల్ అలైహిస్సలాం కొరకు ఈ సమగ్రమైన పదం ప్రయోగించడానికి కారణం ఆయనలో బౌద్ధికంగా, శారీరకంగా 2 విధాల శక్తులు పరిపూర్ణంగా గోచరించడమే. తెలుగు భాషలో ఈ అర్థాలన్నింటికీ సమగ్రమైన అర్థమిచ్చే ఏ పదము లేదు. అందువల్ల మేము అనువాదంలో దాన్ని ఒకే అర్థాన్ని అవలంబించాము. శారీరక శక్తుల పరిణితి ప్రస్తావన అయితే ఇంతకు ముందు వాక్యంలో ఎలాగూ వచ్చేసింది. మూలంలో ఉఫుక్ అన్న పదం ప్రయోగించబడింది. ఉఫుక్ అంటే భావం, సూర్యుడు ఉదయించే ఆకాశపు తూర్పు అంచు. అక్కడి నుండే పగటి వెలుగు వ్యాపిస్తుంది. దీన్నే తహ్వీర్ సూరా 23వ ఆయట్లో ఉఫుకిమ్ము బీన్ ప్రకాశమానమైన
దిజ్మండలాన అని చెప్పడం జరిగింది. 2 ఆయట్లు విశదపరిచేది ఏమిటంటే, తొలిసారిగా జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త మహానీయులు సల్లల్లాహు అలైహి వసల్లంకు కనిపించినప్పుడు ఆయన ఆకాశపు తూర్పు అంచున ప్రత్యక్షమయ్యారని మాత్రమే. ఇంకా అనేక విశ్వసనీయ ఉల్లేఖనాల ద్వారా తెలిసే దాన్ని పట్టి అప్పుడు ఆయన దైవం సృజించిన తన నిజస్వరూపంలో ఉన్నారు. మున్ముందు మేము ఈ విషయాలు ప్రస్తావించిన ఉల్లేఖనాలన్నీ ఉటంకించనున్నాము. అంటే ఆకాశపు తూర్పు అంచు పైభాగాన ప్రత్యక్షమైన తరువాత జిబ్రీల్ అలైహిస్సలాం దైవ సందేశహరుల వైపునకు ముందుకు రాసాగారు. ముందుకు వస్తూ వస్తూ ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పైన గాలిలో తేలియాడసాగారు. తర్వాత ఆయన ప్రవక్త శ్రీ సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు వంగారు. ఆయన అప్పుడు ఎంతగా దగ్గరయ్యారంటే ఆయనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మధ్యన కేవలం 2 విల్లులకు సమానం లేదా అంతకన్నా తక్కువ దూరమే మిగిలింది. సాధారణంగా వ్యాఖ్యాతలు మూలంలోని కాబా కౌసైన్ అన్న పదాలకు 2 విల్లులకు సమానం అన్న భావమే చెప్పారు. కానీ హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్, హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు హౌస్ విల్లు అంటే మూరా అన్న భావం గ్రహించారు. అలా ఖానా ఖాబా హౌసీన్ అన్నదానికి వారు ఇద్దరి మధ్య కేవలం 2 మూరల దూరం మాత్రం ఉండిపోయిందని భావం చెబుతారు. వారిరువురి మధ్య దూరం 2 విల్లులకు సమానంగానో లేదా అంతకన్నా తక్కువగానో ఉండిందని చెప్పిన దానికి భావం దైవం మన్నించుగాక దూరాన్ని నిర్ణయించడంలో అల్లాహకు ఏదో సందేహం కలిగిందన్నది కాదు. వాస్తవానికి భావ ప్రకటన విధానం ఈ అవలంబించడానికి కారణం సమస్త విల్లులు తప్పనిసరిగా ఒకే కొలత గలవిగా ఉండవు. వాటి లెక్క ప్రకారం ఏదైనా దూరాన్ని చెప్పినట్లయితే దూరం కొలతల్లో హెచ్చు తగ్గులు అవ్వడం సాధ్యమే. మూలంలో పదాలు వా ఔహా ఇక అంబరి మా ఊహ మా ఔహా అన్నవి. ఈ వాక్యానికి 2 అనువాదాలు సాధ్యమే. ఒకటి, ఆయన వహీ చేసినదేదో వహీ చేశాడు అతని దాసునికి అన్నది. రెండవది, ఆయన వహీ చేసినదేదో తన దాసునికి వహీ చేశాడు అన్నది. మొదటి అనువాదం రీత్యా దాని భావం జిబ్రీల్ అల్లాహ దాసునికి వహీ చేయవలసిందేదో చేశారు అన్నది. రెండవ దాని దృష్ట్యా అర్థం అల్లాహ తన దాసునికి జిబ్రీల్ ద్వారా వహీ చేయవలసిందేదో వహీ చేశాడు అన్నది. వ్యాఖ్యాతలు ఈ 2 అర్థాలు వివరించారు. కానీ పూర్వాపరాల మధ్య చూస్తే తొలి అర్థమే అత్యధిక అనుగుణ్యంగా కానవస్తుంది. హజరత్ హసన్ బస్రీ, ఇబ్ను జైద్ కూడా ఇదే అర్థం ఉటంకించారు. దీని మీద ఒక ప్రశ్న తలెత్తడం సాధ్యమే. అబ్దిహి అన్న పదంలోని సర్వనామం ఔహా అన్న క్రియలోని కర్తకు చెందకుండా అల్లాహకు ఎలా వర్తిస్తుంది? సూరా ప్రారంభం నుండి ఇక్కడి వరకు అల్లాహ పేరు అసలు రాకనే పోతే అన్నది. దీనికి సమాధానం ఏమిటంటే, వచనా సందర్భాన్ని బట్టి సర్వనామం ఏ ప్రత్యేక వ్యక్తినైతే స్పష్టంగా సూచిస్తున్నదో అక్కడ ఆ సర్వనామం దానంతటా అదే ఆ వ్యక్తికే వర్తిస్తుంది, అతని ప్రస్తావన మునుపు వచ్చినా రాకపోయినా. దీని దృష్టాంతాలు స్వయంగా దివ్య ఖురాన్లో పలు చోట్ల కానవస్తాయి. ఉదాహరణకు అల్లాహ సెలవిచ్చాడు, ఇన్నా అన్జల్నా ఫీ లైలతిల్ ఖద్రి, మేము దీన్ని ఘనతగల రాత్రి యందు అవతరింపజేశాము 97 అల్-ఖద్ర్ సూరా 1వ ఆయత్. ఇక్కడ ఖురాన్ ప్రస్తావన అసలు ఎక్కడా లేదు. కానీ వచనా సందర్భాన్ని బట్టి ఇందులోని సర్వనామం దీన్ని ఖురాన్కు వర్తిస్తుందని తెలుస్తుంది. మరో చోట ఇలా సెలవేయబడింది, ఆయన ఒకవేళ జనుల్ని వారి చేష్టల ఆధారంగా పట్టుకునే మాట అయితే భూమిలో ఒక్క జీవిని బ్రతకనిచ్చేవాడు కాదు. 35వ సూరా ఫాతిర్ 45వ ఆయత్. ఇక్కడ పూర్వోత్తర భూమి ప్రస్తావన ఎక్కడా లేదు. ఆయన వచనా సందర్భాన్ని బట్టి దాని వీపు అన్నది భూమి వీపునే సూచిస్తున్నది. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూరే అన్నజ్మే 4వ వివరణ. 1వ రుకు. అతను విశ్వసనీయుడు
మీ మిత్రుడు ఉన్మాది కాడు. ఆయన ఆ సందేశవాహకుని ప్రకాశమానమైన